నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. అమ్మవారి ఆలయానికి వచ్చిన ఓ మహిళ 20 రూపాయల నోటుపై మా అత్తగారు త్వరగా చనిపోవాలి అని రాసి హుండీలో వేసింది. హుండీ లెక్కింపు సమయంలో ఆ నోటు చూసి సిబ్బంది షాక్ అయ్యారు. విస్మయానికి గురి చేసే ఈ ఘటన కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే అబ్జల్లాపూర తాలూకా గత్తరగి గ్రామంలో భాగ్యవంతి దేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఏదైనా కోరుకుంటే జరుగుతుందని స్థానికుల నమ్మకం. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారు. ఈ క్రమంలో ఓ మహిళా భక్తురాలు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంది. తర్వాత మా అత్త త్వరగా పోవాలి అని 20 రూపాయల నోటుపై రాసి హుండీలో వేసింది. 2 రోజుల కిందట ఆలయ హుండీని తెరిచి సిబ్బంది లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఏదో రాసి ఉన్న 20 రూపాయల నోటు చూసి వారు దీనిపై రాసి ఉన్నది చెప్పారు. దానిపై మా అత్త త్వరగా చనిపోవాలి అని రాసి ఉండడం చూసి అవాక్కయ్యారు. అత్త చావును కోరుకొని హుండీలో కానుకోవేయటం ఏంటి? అంతగా ఆమె వేధిస్తుందా? అత్త కోడళ్ల మధ్య ఏం జరిగింది అనే చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా ఏడాదికి ఒకసారి గత్తరగి గ్రామంలో ఆలయ హుండీలో నగదు లెక్కిస్తారు. ఈ ఏడాది 60 లక్షల నగదు ఒక హుండీలో వెండి 200 గ్రాముల బంగారం కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇటీవల తమిళనాడు తిరుపూరు ఆలయంలో ఓ భక్తుడు హుండీలో డబ్బులు వేస్తుండగా అతడి ఐఫోన్ జారి అందులో పడిపోగా దాన్ని తిరిగి ఇచ్చేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. హుండీలో పడింది ఏదైనా దేవుడి ఖాతాలోకి వెళ్తుందని చెప్పడంతో భక్తుడు కంగుతిన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ని తిరిగి ఇచ్చేది లేదని, డేటా మాత్రం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక అతడు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోన్మెంట్ అధికారులకు దేవాదాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా హుండీలో జమ చేసిన వస్తువు ఏదైనా దేవుడి ఖాతాలోకి వెళ్తుందని, తిరిగి ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించమని చెప్పడం గమనార్హం.